నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరాలి. సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచనలు. అసైన్స్ భూములపై జిల్లా పాలనాధికారి నజర్. ధర్మపురి హిల్స్ సందర్శించిన కలెక్టర్. డాక్యుమెంట్ల పరిశీలన. ఇరవై 29న జిల్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక. బీఆర్ఎస్ నాయకులపై ఎన్టీఆర్ ధ్వజం. నగరంలో నేత్రపర్వంగా జగన్నాథుని రథయాత్ర. భారీగా తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్న భక్తులు. మత్తుకు దూరంగా ఉంచి మంచి బాటలో నడిపేందుకు పోలీసుల కృషి. మార్నింగ్ వాక్ తో ప్రజలకు చేరువవుతున్న పోలీసులు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందేలా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారి కె గంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని కోటగిరి ఉమ్మడి మండలంలో సుమారు 9 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను 22 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని హాస్పిటల్ బిల్లును చెల్లించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు ఇప్పటి వరకు కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే నేడు సైతం బాన్స్వాడ నియోజకవర్గంలో సుమారు 30 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ఆహారం తీసుకొని రోడ్డు ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. లేనియడల ఎంతో మంది అనారోగ్యాల కారణాల వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించి భార్య పిల్లలను దూరమవుతున్నారని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు పగలే రోడ్డు ప్రయాణం చేయాలని, రాత్రి సమయంలో రోడ్డు ప్రయాణం చేయకుండా ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. మనిషి జాగ్రత్తలు పాటించక వృద్ధాప్య పెన్షన్లు తగ్గి వితంతువుల పెన్షన్లు పెరుగుతున్నాయని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తిస్తుందని, ఆ పథకం కింద ఉన్న 3 లక్షలకు బదులు 5 లక్షలు పొందవచ్చని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం వర్తించదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మంచిరా నది నుండి ఇసుకను సరఫరా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు ప్రభుత్వ నిబంధనలను పాటించి ఇసుకను సరఫరా చేయాలని అన్నారు. లేని యెడల చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి బాటలో ఉండాలనే లక్ష్యంతోనే ప్రతి గ్రామాలలో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. గ్రామాలలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే గ్రామాల అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్, డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కుమార్, మండల రెవెన్యూ అధికారి గంగాధర్, ఎంపీడీఓలు శ్రీనివాస్ రెడ్డి, చందర్ నాయక్, మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎమ్మి హకీం, మాజీ సర్పంచ్లు పత్తి లక్ష్మణ్, ఎజాజ్ ఖాన్, వర్ణి శంకర్, మాజీ ఎంపీటీసీలు కేసు వీరేశం, కాంగ్రెస్ నాయకులు బర్ల మధుకర్, షేక్ షేరు, కనకమిడల శ్రీనివాసరావు, జుబేర్ ఖాన్, గంట్ల విఠల్ తదితరులు పాల్గొన్నారు. తీసుకుందాం కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అందరు కలిసికట్టుగా పనిచేయండి. ఇప్పటి నుంచే ఒకరి కాలు కూడా గుర్తుకునే ప్రయత్నం చేయకండి. అది ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఇద్దరి మధ్యన 3వ వాళ్ళు లబ్ధి పొందుతాడు అని చేతకాలంలో ముందుకు వస్తాడు.
వాళ్ళిద్దరు మంచి కొట్లాడుతున్నారు. ఈ మాకు సందు దొరికిందని సందర్భం. కాబట్టి అటువంటి వాతావరణం రాని చేయకండి. సామరస్య వాతావరణంలో మంచిగా పనిచేసుకుందాం. మీరు ఏది అడిగినా మేము ఇద్దరం ఉన్నాం. ఇంతకుముందు చెరువుగా భాగం ఉండే, ఆయనతో ఒక దుకాణం, నాయన ఒక దుకాణం ఉండే, ఇప్పుడు ఇద్దరు దుకాణం కూడా ఒకటైంది. కాబట్టి మీరు మన గ్రామాల్లో పట్టుకుని అందరూ కలిసి పనిచేసుకోవాల్సిందిగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ, ఈ ఇసుక విషయంలో తమ్ముడు కొద్దిగా వేరే ఇబ్బంది పెట్టకండి. నాకు అక్కడక్కడ చిన్న పోతే కాంప్లైంట్ వస్తున్నది. మోసలు తెమ్మన్నారు సార్, మోసాలు ఏది బయట మోసుకున్నట్టు. ఆ చందువులు అంతే అయింది, పనులు అంతే అయింది. అటు కొద్ది బాడాపాడు సైడ్ పోవాలి. ₹10 లెక్క తీసుకున్నా పంపించండి. అడిగి ₹4 లెక్క తీసుకోండి. నా 3 ట్రిపులు 2 ట్రిపులు అవుతుండొచ్చు. సైద్పూరు, అటు నా సిద్ధాపూర్, పైడిమల్, ఇక్కడికి పోవాలి కదా. నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ పాలికలు పోవాలి. జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ పై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నజరు పెట్టారు. గతంలో ఇక్కడ ఉన్న స్థలాన్ని పేదలకు పట్టాలుగా పంపిణీచడంతో వాటిని పరిశీలించారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ కాలనీని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. గతంలో అసైన్మెంట్ భూములను పంపిణీ చేసిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. ప్రభుత్వం అందించిన నివాస స్థలాలలో లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. లబ్ధిదారులుగా కొనసాగుతున్న వారి పట్టా సర్టిఫికెట్లను తెప్పించుకుని అవి అధికారికంగా జారీ చేసినవేనా లేక నకిలీవా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ధర్మపురి హిల్స్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి, ఎంతమందికి ఇప్పటి వరకు ఇళ్ల మంజూరీలు లభించాయని వార్డు ఆఫీసర్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాలలో నివాసాలు ఉంటున్న వారిలో అర్హత కలిగిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలుపబడిన 26 మంది లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలన్నారు. అటవీ హద్దుల సమస్య కారణంగా కొంతమంది నిర్మాణాలను చేపట్టలేకపోతున్నారని మాజీ కార్పొరేటర్ హరుణ్ కలెక్టర్ దృష్టికి తేగా అటవీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని అన్నారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం తరపు నుండి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజు కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజ్, నార్త్ తహసీల్దార్ విజయకాంత్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నమైన జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న వస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. 3-4 దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం ఉద్యమించిన రైతులు 2019 పార్లమెంట్ ఎన్నికలలో నామినేషన్ వేసిన రైతులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ తప్పితే ఎవరూ గెలవరని జోస్యం చెప్పారు. రప్ప వారిని జైలుకు పెడితేనే సీఎం రేవంత్ కు రాజకీయ మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. ఈ నెల 29న ఆదివారం పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ప్రారంభం జరుగుతుందన్నారు. అలాగే నగరంలో నెలకొల్పిన పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ మొదటి వర్ధంతి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సమ్మేళన కార్యక్రమంలో పాల్గొంటారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పసుపు బోర్డు పునాది అని ఎంపీ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం చారిత్రాత్మక రోజుగా మారనుందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతులకు నూతన శకం ప్రారంభమైందన్నారు. 29న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్ర హోంమంత్రి పర్యటన ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ మూమెంట్. This moment will go down history line forever. ఇది రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది. ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది. వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తరలి రావడం జరుగుతుంది. అమిత్ షా గారు హోంమంత్రే కాదు,
ఆయన కోఆపరేషన్ మినిస్టర్ కూడా. మనకు పసుపుకు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది. కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విందాం. ప్రత్యేకంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది 2019లో నామినేషన్ వేసిన రైతులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యమం చేసిండ్రో 3-4 దశాబ్దాలు మీ కళ నెరవేరిందో దయచేసి మీ అందరూ కూడా ఇతర రైతు సోదరులతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అమిత్ షా గారు రావడం, అదే రోజు డి శ్రీనివాస్ గారి ప్రథమ వర్ధంతి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఉండడం, నేను అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎలాగో ఇందూరు గడ్డ మీద ఉంటున్నారు, ఆ రోజు డి శ్రీనివాస్ గారి వర్ధంతి ఉంది, ఆయన యొక్క విగ్రహము అది కూడా గుజరాత్లోని సర్దార్ పటేల్ అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో అది తయారు చేసినటువంటి పద్మభూషణ్ రామ్ సుతార్ గారు డి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది. ఇది పూర్తిగా నా పర్సనల్ ఫండ్తో చేయడం జరిగింది. బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ ప్లేస్ కేటాయించడము, మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీయే తీర్మానం ప్రవేశపెట్టడము, ప్లస్ ఇతర లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా అయితే కోఆపరేట్ చేసిందో వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో హెడ్ ఆఫీస్ ఇనాగ్రేట్ చేసి, స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్కి రైతు సమ్మేళనంలో అమిత్ షా గారు పాల్గొంటారు. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే, వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా, వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3.0 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ని కూడా కొడతాం. ఇట్ ఈజ్ ఈజీ and this is coming out from somebody who has demolished his sister's political career. I will make sure సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు ఇస్కాన్ సంస్థ సమస్త మానవాళికి ఎంతో దోహదపడుతుందని ఇస్కాన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సిద్ధ బలరాం దాస్ అన్నారు. నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక గాంధీ గంజ్ ఆవరణలో ఇస్కాన్ హిందూ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ నెల 27 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం మాదిరి సెట్టింగ్ తో భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కనుల విందు గొలిపేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ జగన్నాథుని సన్నిధిలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సిద్ధ బలరాం దాస్ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన వీధుల గుండా 13 రోజుల పాటు జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఆ జగన్నాథునికి ప్రత్యేక పూజలతో పాటు దీప దూప నైవేద్యాలను సమర్పించుకుంటూ
తమ భక్తి భావాన్ని చాటుతూ స్వామివారి కృపకు పాత్రలవుతున్నారని చెప్పారు. నిత్యం దైవ ప్రవచనాలను భక్తులకు బోధిస్తూ సమస్త మానవాళి సన్మార్గంలో నడిచే విధంగా ఉండేందుకు ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. జిల్లా నలుమూలల ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటూ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారని మహోత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఆషాఢ మాసంలో ఈ రథయాత్ర మహోత్సవం వస్తుంది. ఊరిలో కూడా ఆషాఢ మాసాలు చేస్తారు. దాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా శ్రీ జగన్నాథ రథయాత్రలు ఎన్నో వేల మంది సంఖ్యలో ఈ యొక్క రథయాత్రలో పాల్గొంటారు. యాక్చువల్లీ యొక్క రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అంటే భౌతిక జగత్తులో కొట్టమిట్టాడుతున్నటువంటి జనులని భగవంతుడి తన యొక్క గర్భగుడుల నుంచి బయటికి వచ్చి మూల విగ్రహాలు బయటకు వచ్చి అందరికీ తన యొక్క దర్శనాన్ని ఇవ్వడం అనేది ఈ యొక్క రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము. దాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లో సుమారుగా 8 సంవత్సరాల నుంచి రథయాత్ర జరుపుతున్నాము. ఇది 8వ సంవత్సరం. ఇక పోయిన సంవత్సరము సుమారుగా 60,000 మంది యొక్క రథయాత్రలో పాల్గొన్నారు. ఈ సంవత్సరము మేము అనుకుంటున్నాము 1,50,000 మంది వరకు ఈ యొక్క రథయాత్రలో పాల్గొంటారని. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మేము జగన్నాథపూరిని తలిచే విధంగా ఈ యొక్క ఓల్డ్ గంజలో జగన్నాథపూరి సెటప్ను మేము నమూనాన్ని వేయడం జరిగింది. సో ఎవరైతే జగన్నాథపూరికి వెళ్ళలేదో వాళ్ళకి ఒక అనుభూతి కలిగే విధంగా ఇక్కడ మేము ప్రయత్నం చేశాము. కలకత్తా నుంచి సుమారుగా నెల్లూరు నుంచి 100 మంది కార్మికులు ఇక్కడ వచ్చి ఈ యొక్క సెటప్ని వేయడం జరిగింది. ఈ యొక్క మండపంలో సుమారు ఒక 500 మంది కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. సో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. ఇది 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. ప్రతిరోజు భజన, కీర్తన, హారతి, ప్రసాద వితరణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. ఉదయం 9 గంటలకి భగవంతుని యొక్క విశేషంగా భాగవత సప్తాహం ఉంటుంది హిందీలో. సాయంత్రం 7 గంటలకి తెలుగులో భాగవత సప్తాహం ఉంటుంది. ముంబై నుంచి వచ్చినటువంటి శ్రీమాన్ వైష్ణవాంగి ప్రభు అక్కడ భాగవతాన్ని అందిస్తున్నారు. ఎంతో శ్రద్ధతోనే చాలా మంది భక్తులు, నిజామాబాద్ భక్తులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, చుట్టుపక్కల పట్టణాల వాళ్ళు కూడా వీక్షిస్తున్నారు. సో సుమారుగా ఈరోజు 30,000 మంది వరకు ఇక్కడ దర్శించుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. సో మరియు మధ్యాహ్నం 1 గంటకి విశేషంగా మహా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాము మండపం ముందే. సో సుమారు 2,000 మందికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు నిత్యం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు భగవంతుని సమర్పించినటువంటి నైవేద్యాన్ని ఇక్కడ అందరికీ దొన్న రూపంలో పంచడం జరుగుతుంది. సో జగన్నాథుడు అంటే ప్రసాదానికి ప్రతీక. సో కృష్ణుడు ఆడుకోవాలంటే వృందాలను ఆడుకుంటాడు. కృష్ణుడు నిద్రపోవాలంటే శ్రీరంగంలో నిద్రపోతాడు. కృష్ణుడు ఒక రాజుగా ఉండాలంటే ద్వారకలో ఉంటాడు. అదే కృష్ణుడు భోజనం చేయాలంటే నైవేద్యం తీసుకోవాలి అంటే జగన్నాథపురంలో ఆనంద బజార్ ఉంటుంది. ఆ ఆనంద బజార్లో ప్రతిరోజు 56 into 8 సార్లు నైవేద్యం పెడతారు. అది అందరికీ లభిస్తుంది. సో దాన్ని పురస్కరించుకొని ఇక్కడ కూడా మేము మహా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు చేస్తున్నాము. సో చాలామంది భక్తులు వస్తున్నారు. ఎంతో ఆనంద పరవశంగా వారు మాకు వారి యొక్క అనుభూతిని తెలుపుతున్నారు. ఇంకా ఇలాంటి రథయాత్రలు ముందు ఇంకా పెద్ద ఎత్తున మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న మార్నింగ్ వాక్ ప్రజలను మరింత చేరువ చేస్తుంది. సిపి సాయి చైతన్య ఆదేశాలతో దర్పల్లి సిఐ భిక్షపతి యువతను భాగస్వాములను చేసి మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు యువతతో కలిసి సిఐ బి భిక్షపతి ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి మోడల్ స్కూల్ ఎన్టీఆర్ కాలనీ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ భిక్షపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఉదయం పూట వాకింగ్ చేయడం, యోగా, వ్యాయామం ఆచరిస్తే ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ, సిరికొండ ఎస్ఐ రామ్, అన్ని పార్టీల నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మాదక ద్రవ్యాల నివారణ ఏ విధంగా నివారించుకోవాలి, దానికి సంబంధించి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ మా సిపి గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు దర్పల్లి గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించాము. దీనికి మండలంలోని యూత్, ఇతర ప్రజలందరూ కూడా వచ్చేసి విజయవంతం చేసినారు. అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము.
నస్రుల్లాబాద్ మండలం దుర్కి గిరిజన బాలికల పాఠశాల కళాశాలను ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. 2 రోజుల క్రితం స్వప్న అనే లెక్చరర్ మృతి పట్ల సంతాపం తెలిపారు ఎమ్మెల్యే పోచారం. దుర్కి గిరిజన బాలికల పాఠశాల కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న స్వప్న రాత్రి నిద్రిస్తూ నిద్రలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కళాశాలలో మందుల కొరత ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిపే వైద్య సిబ్బందితో మాట్లాడారు. బీపీ, ఆక్సిజన్ మిషన్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగారు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఏవైనా ఇబ్బంది కలిగిన వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి బాన్స్వాడ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. తప్పులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. థర్మామీటరు, బీపీ మిషన్, ఆక్సిజన్ మిషన్ ఉన్నాయా? బీపీ చూస్తాను మంచి చూస్తుంది కదా ఆమె. ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే బాగా తీసుకెళ్ళండి. తీసుకోకండి. అస్సలు తీసుకోండి. అవి కడుపు నొప్పి, ఇది ర్యాషెస్ అంటే మార్నింగ్ ఆమె డ్యూటీ అదే. ఎందుకంటే అక్కడ ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ పిల్లలు ఉన్నారు, ఎంసీహెచ్ ఉన్నది, సపరేట్గా లేడీస్ కాలేజ్ హాస్పిటల్ ఉంది కదమ్మా. ఏదైనా మీ పద్ధతిలో ఏమన్నా మీ కంట్రోల్ తప్పితే డోంట్ టేక్ రిస్క్. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. 2 అంబులెన్స్లు ఉన్నాయి. వచ్చినాయి ఆ రోజు కాల్ చేయగానే, రాగానే వెంటనే కాల్ చేసి మా పిఏ ఉంటాడు భగవాన్ రెడ్డి, ఆయన కోఆర్డినేట్ చేసుకోండి. ఆయన ఎప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఆయనగా వదిలిపెట్టిన ఇచ్చారు. ఈ అడ్మిషన్స్, హాస్టల్స్ ఇవన్నీ ఆయనగా వదిలిపెట్టిన. తెలంగాణ టీయూసీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదమయ్యాయి. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె సూర్యం, ఎస్ఎల్ పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నూతన కమిటీని టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమల కృష్ణ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె సూర్యం, ఎస్ఎల్ పద్మలు మాట్లాడుతూ టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిజామాబాద్ లో జూన్ 21, 22 తేదీలలో విజయవంతమయ్యాయన్నారు. మహాసభల జయప్రదం కోసం కృషి చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా వివిధ రంగాల కార్మికులకు రాష్ట్ర కమిటీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కె సూర్యం, రాష్ట్రం కార్యదర్శిగా ఎస్ఎల్ పద్మ, ఉపాధ్యక్షులుగా ఎం నరేందర్, ఎం హన్మేష్, జి రామయ్య, కె రాజన్న, సి వెంకటేష్, సహాయ కార్యదర్శిగా ఎం వెంకన్న, ముత్తన్న, వి ప్రవీణ్, అరుణ్ కుమార్, యాకూబ్ షావళి, కోశాధికారిగా కిరణ్లను, రాష్ట్ర కమిటీ సభ్యులుగా 26 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ ప్రెస్ మీట్ లో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, సహాయ కార్యదర్శులు ఎం ముత్తన్న, ఎం వెంకన్న, జిల్లా కార్యదర్శి ఎం సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేశ్వర్, మల్లేష్, జిల్లా నాయకులు కిరణ్, రవి, సాయన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలో నిజామాబాద్ మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కార్మిక వర్గానికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. 21వ తారీఖు నాడు 10,000 మంది కార్మిక వర్గం ఇక్కడ భారీ ర్యాలీ బహిరంగ సభ జరిగింది. 2వ రోజు ప్రతినిధి సభలో నూతన కార్యవర్గాలు ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో ఈనాడు దేశం ఎదుర్కొంటున్న సమస్య, ప్రపంచంలో ముచ్చుకొచ్చున్న పరిస్థితుల మీద తీర్మానాలు చేసిండ్రు. ముఖ్యంగా ఈనాడు దేశంలో పేపర్ చూస్తే చాలు, టీవీ ఆన్ చేస్తే చాలు, 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందనే సంకేతాలు ముందుకొస్తున్నాయి. 1914 మొదటి ప్రపంచ యుద్ధం, 1934 రెండవ ప్రపంచ యుద్ధం, 2025 మూడవ ప్రపంచ యుద్ధానికి పునాదులు పడుతున్నవా అని చర్చ జరిగే స్థితి ఏర్పడింది. ఆ 2 ప్రపంచ యుద్ధాలలో అమెరికా ప్రధాన కారణం. ఈ రోజు జరుగుతున్న ప్రపంచ యుద్ధంలో ఇరాక్ మీద దాడి చేస్తున్న ప్రమాదకరంగా, దుర్మార్గంగా ఇజ్రాయెల్కు మద్దతుగా నేరుగా అమెరికా పాల్గొని నాడు ఇరాక్ దేశాన్ని దాడి చేయడానికి పూనుకున్నది. బాంబుల వర్షం ఇరాన్ దేశాన్ని బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ రకంగా ఇరాన్ దేశంపై దాడి చేస్తున్న అమెరికా యొక్క దుష్ట పన్నాగాన్ని మహాసభ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ సామ్రాజ్యవాద వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానించింది. 2వ తీర్మానం, దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. వేతనాల పెరుగుదల లేదు, కనీస పెన్షన్ పెరుగుదల లేదు. ఈ దుర్మార్గమైన చర్యలకు, దుష్ట చర్యలకు, తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకంగా జూలై 9 నాడు కనీస వేతనాలు 26,000 ఉండాలి, కనీస పెన్షన్ 9,000 ఉండాలి, 4 లేబర్ కోడ్ల రద్దు కావాలన్న డిమాండ్లతోన
ఇతరత్ర డిమాండ్ల మీద దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో మొత్తం రాష్ట్రంలో ఉండే కార్మిక శ్రేణులు విశాలంగా పాల్గొని చాలా వేలాది మంది వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేయాల్సిందిగా మా గత 2 రోజుల నుంచి జరిగిన రాష్ట్ర మహాసభలో 39 మందితో టీయూసీ రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే 16 తీర్మానాలని రాష్ట్ర మహాసభ చర్చించి ఆమోదించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల జూలై 31వ తేదీన ధర్నాలకు కూడా పిలుపునిచ్చింది. ప్రధానంగా రాష్ట్ర తీర్మానాలకు సంబంధించిన దాంట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి అది మున్సిపల్ వర్కర్స్, గ్రామ పంచాయతీ వర్కర్స్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అట్లాగే బీడీ కార్మికులు, అట్లాగే ఈరోజు హాస్పిటల్స్లో పనిచేసేటువంటి కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఈ అందరి కార్మికులకు కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఉద్యోగ భద్రత లేదు, జీవన భద్రత లేదు. ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా మహాసభ డిమాండ్ చేస్తుంది. అట్లాగే మొత్తం కార్మిక వర్గానికి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాన్ని అందరికీ అందించాలి అని చెప్పి అందరికీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఇన్సూరెన్స్ దాటినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. కొద్ది మంది కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని కట్టబెడుతున్నారని ఆరోపించారు. పోతన్ మండలంలోని పెంటకుర్తికి చెందిన పేదలు సిపిఎం ప్రజా సంఘాలలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలను కప్పి ఆహ్వానించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం జరుగుతుందన్నారు. కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని కట్టబెడుతున్నారని, అందువల్ల దేశంలో పేదరికం మరింత పెరుగుతుందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు నిధులను తగ్గించడం మూలంగా పేద ప్రజలు జీవించడమే గగనమైందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదల అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని హామీచ్చే మూడోసారి అధికారంలోకి వచ్చిన భర్తీ చేయడంలో పేదలను ఆదుకోవడంలో విఫలమయ్యారన్నారు. ప్రభుత్వ భూములను పేదలకు పంచకుండా పెద్ద కంపెనీలకు కట్టబెడుతున్నారని, అధికారంలోకి వచ్చిన తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ వాటిని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బోధన్ ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, రూరల్ మండల కార్యదర్శి వేషల గంగాధర్, అదేవిధంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు రాములు, గ్రామ కార్యకర్తలు జయమ్మ, గంగమణి గౌతమ్, గంగమణి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలం పెంటకుర్దు గ్రామానికి సంబంధించినటువంటి పేదలు ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా సంఘాల్లో చేరటం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఉపాధి హామీ పనులు రోజుకి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించటంతో పేదల బతుకు గగనమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండో వైపు ఈరోజు ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి దొరకక, కట్టుకోవడానికి బట్ట దొరకక అనేక మంది పేదలు ఈరోజు అవస్థలు పడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఈరోజు ఉపాధి హామీ పనుల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి అందరికీ ఇండ్లు కట్టించాల్సినటువంటి అవసరం ఉన్నది. సంవత్సరాల తరబడి పెన్షన్ల కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. రెండో వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ, ప్రతి పేద మహిళకి ఈరోజు మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరంన్నర అవుతా ఉన్నది. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు అనేక ప్రభుత్వ భూములు బంజరు భూములుగా మారుతూ ఉన్నాయి. ఈ నిరుపేదలకి భూముల్ని పంచాలని, ఇండ్లని ఇవ్వాలని రాబోయే కాలంలో ఐక్యంగా పోరాటం చేయడానికి ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు కట్టుబడి ఉన్నాయి. రాబోయే కాలంలో పేద ప్రజల యొక్క హక్కుల కోసం ఈరోజు పోరాటాలకి ముందుకు పోతాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేదలందరికీ 15 లక్షల రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తామని 10 సంవత్సరాలు అయిపోయింది. ఏ ఒక్కరి అకౌంట్కి 1 రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రెండో వైపు ఈరోజు నిరుద్యోగుల్ని ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. 1 ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రాబోయే కాలంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా సమస్యల మీద వాళ్ళ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా
పోరాటాలను ఉధృతం చేస్తారు. పేదల స్వంతింటి కళను సహకారం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. 1994లో మోర్తాడ్ మండల పరిధిలో దొన్పాల్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కబ్జాలు మార్చారన్నారు. ఇప్పుడైనా ఆ స్థలాల్లో పట్టాలు పొందిన వారికి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల పరిధిలోని దొన్పాల్ గ్రామంలో దళిత వెనుకబడిన మైనార్టీ కులాలకు చెందిన ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం జరిపించి ఇవ్వాలని ధర్నా చేపట్టారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొరపెట్టుకోగా సర్వే నంబర్ 222లో 80 మందికి పట్టాలు జారీ చేసి ఫ్లాట్లు చేశారు. కానీ కబ్జాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు. రేపు మాపు అంటూ కాలియాపన చేయడంతో పట్టాలు పొందిన భూమి యజమానులను కార్యాలయాల చుట్టూ తిప్పారని పేర్కొన్నారు. ఇండ్లు లేని పేదలు నాటి నుంచి అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరుగుతూనే ఉన్నారని పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చిగురించిందని, ఇల్లు నిర్మించుకోవడానికి భూమి నాడు ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో చేసి 5 లక్షల రూపాయల స్కీమ్ కింద 80 మందికి ఇండ్లు నిర్మించాలని కలెక్టర్ కు సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్, మోర్తాడ్ ఎర్గట్ల సంయుక్త కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ, ఒక ప్రభుత్వం ఇస్తే మరో ప్రభుత్వం వ్యతిరేకించే విధంగా చేస్తుందని, ఈ రోజైనా ఆ రోజైనా ఒకే ప్రభుత్వం ఉందని, ఇప్పటికైనా కిరాయిలు ఉన్న వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఇల్లు లేని వారి గోస ఇంత అంతా కాదని వివరించారు. ఆకస్మికంగా అద్దె ఇంట్లో ఉన్నవారు ఎవరైనా చనిపోతే ఇంటి యజమానులు శవాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదని, ఇంట్లోనే చనిపోతే మొత్తం ఇంటికి కలర్ వేయించే షరతులను విధించి కిరాయిలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ భారాన్ని భరించలేమని కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధి బృంద సభ్యులు గంగ పోసాని, మాజీ సర్పంచ్ వి బాలయ్య, భూమ గంగు, గైని సురేష్, గైని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. 1994లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మోర్తాడ్ మండల పరిధిలో దోన్పాల గ్రామంలో బీసీలు, దళితులు, మైనార్టీలకు చెందిన 80 మందికి అందరూ కిరాయిలు ఉంటున్నారని చెప్పేసి వీళ్ళ విజ్ఞప్తి మేరకు భూమి కొనుగోలు చేసి 222 సర్వే నెంబర్లో 80 మందికి నాడు కొలిసి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆర్థిక స్తోమత లేక ఇల్లు నిర్మించుకోలేదు. ఆర్థిక స్తోమతను కూడగట్టుకొని గుడిసెలు వేసుకుందామని ప్రయత్నం చేస్తుండగా ఈలోపు ప్రభుత్వం మారిపోయి ఏదైతే పాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి తిరిగి కొత్త ప్రభుత్వం అట్లాగే పట్టేదారులు మాకు తక్కువ రేటు పడింది అని చెప్పేసి వీళ్ళు పేదలు, ఇల్లు లేని వాళ్ళు, కిరాయిలు ఉంటున్న వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్నారు. ఈ అనేక సార్లు కలెక్టర్ల చుట్టూ అట్లాగే ఆర్డీఓల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం జరిగింది. కానీ ఫలితం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి 100 గజాల ప్లాట్ ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించిస్తామని చెప్పిన హామీ మేరకు వీళ్ళందరూ కూడా 80 మందికి దళితులకు, బీసీలకు, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి. భూమి ఉంది అక్కడ ఏమీ అక్కడ సాగు కానీ లేకపోతే ఇతర ఆక్రమించడం జరగలేదు, బీడుగానే ఉంది. కాబట్టి అయ్యా, మీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లని ఇల్లు నిర్మించమండి 5 లక్షలతోనే అని చెప్పేసి మాజీ సర్పంచ్ పోసాన్ లాంటి వాళ్ళు లబ్ధిదారులు 80 మంది తరఫున బయట ఉంచారు. లోపల రానియకపోతే కలెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయగా ఆర్మూరు ఆర్డీఓ గారికి ఆదేశించారు. వెంటనే పరిష్కరించి 5 లక్షల స్కీమ్లో వీటిని వచ్చే విధంగా చూడమని చెప్పేసి కోరారు. మేము కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మేమే లబ్ధిదారులతో కలిసి ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపందా. గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తో కాలం వెళ్లదీస్తున్నారని ఐఎఫ్టీయూ ఆరోపించింది. దీనివల్ల మున్సిపల్ కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులు అనారోగ్యంకు గురైతే ఈఎస్ఐ సౌకర్యం పొందలేకపోతున్నారన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంహెచ్ఓ పోస్టును శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. కార్పొరేషన్ లో శాశ్వత ప్రాతిపదికన ఎంహెచ్ఓ పోస్టు భర్తీ చేయాలని ప్రజావాణిలో భాగంగా ఐఎఫ్టీయూ నాయకులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్ట వరదయ్య మాట్లాడుతూ ఎంహెచ్ఓ పోస్ట్ గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ తో కొనసాగిస్తున్నారని, దీనివల్ల మున్సిపల్ కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలో అనేక రెస్టారెంట్లు, హోటళ్లు పెద్ద ఎత్తున ఉన్నాయని,
వాటిలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, తనిఖీల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి నిరోధానికి తగిన చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ యంత్రాంగం విఫలం అవుతుందని విమర్శించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శాశ్వత ప్రాతిపదికన ఎంహెచ్ఓ పోస్ట్ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు శివరాజు, జిల్లా నాయకులు సురేష్, గంగాధర్లు ఉన్నారు. కార్పొరేషన్లో ఇన్ఛార్జి అధికారులతోటి కొనసాగిస్తున్నటువంటి ఎంహెచ్ఓ పోస్టును శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు తరఫున ప్రజావాణిలో ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్ నగరాల తర్వాత నిజామాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద నగరం. ఇక్కడ అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, వివిధ మెస్సులు ఉన్నాయి. వీటి నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేయాలన్నా ఎంహెచ్ఓ గారు ఇక్కడ అవసరం ఉన్నది. వేలాది మంది కార్మికులు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ అనారోగ్యానికి గురైతే ఈఎస్ఐ లాంటి సౌకర్యం వాళ్ళకి రావాలన్నా ఇక్కడ ఎంహెచ్ఓ పోస్టు అవసరం ఉన్నది. ఇంత పెద్ద నగరంలో ఇన్ఛార్జీలతోటి గత 4-5 సంవత్సరాలుగా ఎంహెచ్ఓ పోస్టును కొనసాగించడం అంటే ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము ఐఎఫ్టీగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఎంహెచ్ఓ పోస్టును భర్తీ చేసి కార్మికుల సమస్యలు కానీ, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించాలని చెప్పేసి మేము ఐఎఫ్టీయుగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వానాకాలం సీజన్ ఈరోజు ప్రారంభం కాబోతున్నది. అనేక అంటువ్యాధులు, రోగాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి హెల్త్ అవగాహన కల్పించాలన్నా, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎంహెచ్ఓ గారు నిజామాబాద్ మున్సిపాలిటీలో అత్యవసరం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు కానీ, పై అధికారులు కానీ, సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు కానీ ఎంహెచ్ఓ సమాజంలో పద్మశాలిల ఉన్నతిని పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యతతో ఉండాలని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ప్రభుత్వం పద్మశాలి సమాజానికి రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మాధవ్ నగర్ లో గల బిఎల్ఎన్ గార్డెన్స్ లో పట్టణ నగర పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై నూతనంగా ఎన్నుకోబడ్డ పట్టణ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంట దత్తాత్రే, చౌటి భూమేశ్వర్ నూతన కార్యవర్గానికి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి సమాజానికి వారి అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సంఘభవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వం నుండి మరిన్ని నిధులను కేటాయించడానికి తాము ఆహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అన్ని రంగాల్లో తమ సత్తాను చాటుతూ ముందుకు సాగుతున్న బీసీలైన పద్మశాలులు రాజకీయ పరంగా కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. నూతన కార్యవర్గ సభ్యులు పద్మశాలిల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడాలన్నారు. నిరుపేద పద్మశాలిల కుటుంబాలను చేరదీసి వారికంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 68 తరపులకు చెందిన పద్మశాలులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 68 తరపులకు చెందిన పద్మశాలులు పాల్గొన్నారు. మీరు శివుని పూజ చేస్తారు, మేము కూడా శివుని పూజ చేస్తాం. మేము కూడా మార్కెట్ నేను చెప్పదలుచుకుంది, ఏ కులంలో పుట్టినా కులాభిమానం ఉండాలి, తప్పులేదు. కులం పిచ్చి ఉండకూడదని కులాభిమానం ఉండాలి. నేను ఈ మధ్య చాలా చోట్ల చెప్తా ఉన్నా, ఏ కులంలో ఎవరు పుడితే వారు ఆ కులాన్ని అపమానిస్తూనే కొద్ది రోజులు ఈ కులాన్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమైనాము అని. నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే, కులాలుగా విడిపోయినప్పుడు మన సంఖ్య తక్కువ కనబడుతుంది. కొందరు 5%, కొందరు 2%, కొందరు 3% కనబడతాం. అది పద్మశాలి, మునుడు కాపు, గౌడు, ముదిరాజు, వెనకబడ్డ తరగతి కులాలని ఏకమైతే మనం 56% ఉన్నామని ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు జరిపిన కుల సర్వేలో పేపర్ తెల్లటమైంది. ఒక చరిత్రాత్మక నిర్ణయం
రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో భారత్ జోడో యాత్ర చేస్తూ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. ముఖ్యంగా పద్మశాలీకు సంబంధించిన మిత్రులు విదేశాల్లో చదువుకొని వచ్చి ఒకసారి ఎమ్మెల్యే, మరి ఇప్పుడు చైర్మన్గా ఉన్న అనిల్ హీరవన్ గారు, మరి ఇక్కడ లైన్గా ఉన్న వాళ్ళు అందరి పేరు చెప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ పద్మశాలి సంఘం సోదరులకు వాళ్ళను ప్రోత్సహించి ఆ కార్యక్రమాల్లో నూతన కమిటీకి ఆశీర్వాదం ఇచ్చి మీ అభివృద్ధి పనులు ఉంటారని చెప్తూ, మీరు ఏది కట్టుకున్నా ఒక లైన్ కావాలంటే ఇప్పుడే మహేష్ గౌడ్ గారు మా అధ్యక్షుల వాళ్ళు ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి దాని ప్రకారంగా ఈరోజే కలెక్టర్ గారికి డిపార్ట్మెంట్లతో కూడా మాట్లాడినాం. ఒకవేళ లైన్ ఉంటే సంఘం కట్టుకోవాలంటే మ్యాక్సిమంగా నాకున్న మహేష్ గారికి ఉన్న ఫండ్ దగ్గర మీకు మ్యాక్సిమం పైసలు ఇప్పించి మీ బిల్డింగ్కు సహకరిస్తారని కూడా మనవి చేసి ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. मैं तो कम बात करता हूँ, काम ज़्यादा होना और वेलफेयर होना, गरीबों के लिए काम करो, गरीब पद्मशाली के लिए उनके लिए काम करो. यही निजामाबाद में निकाल మన చుట్టుపక్కల మొక్కలు ఉన్నాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెలువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమగ్రత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 217 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయగౌడ్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, మెప్మపిడి రాజేందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొందామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, ఎన్హెచ్ఎం ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు స్థిర కనీస వేతనం 26,000 చెల్లించాలన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా యూనియన్ జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చిందని, ఇవి అమల్లోకి వస్తే భారత కార్మిక వర్గం త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నీ హరించబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతకాల్సిన స్థితి వస్తుందని, నేటికి ఆశా వర్కర్లకు స్థిర కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2025 జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో సిఐటియు అనుబంధ సంఘమైన తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ భాగస్వామ్యం అవుతుందన్నారు. కావున రాష్ట్రంలోని ఆశా వర్కర్లందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు జి రేణుక, బాలమణి, తనుజ, సుజాత, లక్ష్మి, సునీత, అనురాధ, వసంత, సునీత, నర్మద, గోదావరి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 29 చట్టాలను కుదిస్తూ 4 కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ కోడ్లకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ఆశాలు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేది ఆశా యూనియన్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలని మొత్తానికి ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఉంది. ఇప్పటికే రైల్వే ప్రైవేటీకరణ, బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఎన్హెచ్ఎం ఏదైతే ప్రైవేటీకరణని వెంటనే రద్దు చేయాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆశాలకు ఏదైతే కార్మికులుగా గుర్తించాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థిర వేతనం 26,000 ఆశాలకు నిర్ణయం చేయాలి అనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం జాతీయ సంపదను తీసుకుపోయి అంబానీ, ఆదాని కాళ్ళ దగ్గర పెడతా ఉంది. ఇది సరైంది కాదు. ఏదైతే ఇవాళ ప్రైవేటీకరణకు, కార్పొరేట్లకు ఇవాళ యాజ్యం పోస్తూ ఉంది. విద్యని కానీ
వైద్యాన్ని కానీ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంచాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం, ఇది సరైనది కాదు. ఏదైతే ఇవాళ ప్రజలకు ఇవాళ ధరలు విపరీతంగా పెరిగినాయి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలపై ప్రజలపై భారాలు మోపుతూ ఉంది. పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ కోట్ల రూపాయలు దోచుకొని పోయినోడికేమో కనీసం మాట్లాడట్లేదు, ఇది చేయట్లేదు. ఇవాళ కార్మికులకు ఏదైతే ఈ కోట్లలో తీసుకొచ్చిందో మాట్లాడొద్దంట, అడగొద్దంట, సంఘం పెట్టుకోవద్దంట, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దంట, సమ్మెలు చేయొద్దంట, ధర్నాలు చేయొద్దంట, జీతం ఇచ్చినప్పుడే తీసుకోవాలనేది ఇలాంటి అనేక ఆంక్షలను పెడతా ఉంది. ఈ ఆంక్షలను ఏదైతే ఇవాళ మళ్ళీ వెంటనే 29 చట్టాలను వెంటనే పునరుద్ధరించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరగబోయే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేదే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కు అడుగేయకుంటే ప్రజలలో, కార్మికులలో ఇప్పటికే సమ్మె గురించి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మోడీ ఏదైతే విధానాలను అవలంబిస్తూ ఉందో ప్రజలందరూ ఈ సమ్మెలో పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, ఆశలు, అంగన్వాడీలు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలైన సందర్భంగా నాటి పరిస్థితి, నేటి పరిస్థితి పైన జిల్లా సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, భారతదేశంలో 1970 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను ఎంచేసి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రయత్నించారని రమేష్ బాబు ప్రశ్నించారు. నాటి ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య ఇబ్బందుల పాలైందో నేటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ అప్రకటితంగా ఎమర్జెన్సీ విధానాలను కొనసాగిస్తున్నారు. హిందుత్వవాదాన్ని వ్యతిరేకించిన వారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించిన వారిని జాతి ద్రోహులుగా, సంఘ విద్రోషక్తులుగా చిత్రీకరిస్తూ ప్రజాస్వామ్యాన్ని హూని చేసే పద్ధతిలో హిందుత్వ విధానాలను ఆమోదించిన వారే రాజ్యాంగాన్ని ఆమోదించినట్లుగా చూస్తున్నారని అన్నారు. ఇది లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని, ఈ విధానాలను ప్రజాస్వామికవాదులు ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఉందని, అందుకొరకు ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను వివరిస్తూ ఈ నెల 25న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సదస్సుకు పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, నూర్జాన్, కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్ మరియు కార్యకర్తలు రాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అత్యవసర పరిస్థితిని విధించి ఇందిరాగాంధీ 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల 25న జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, నేటి పరిస్థితులకు ఉన్నటువంటి తేడా వివరిస్తూ అప్పటి ఆర్ఎస్ఎస్ ఎమర్జెన్సీలో ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించింది అనేటువంటి విషయాలతో సహా పాలక వర్గాల యొక్క నైజాన్ని ఈ సదస్సులో వివరించాలని సిపిఎం పార్టీగా నిర్ణయించడం జరిగింది. 25న జిల్లా కేంద్రంలో జరిగేటువంటి సదస్సుని జయప్రదం చేయాలని, అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో ఆయుధాలను అమ్ముకొని తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక కుట్ర అమెరికా చేస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో 3వ ప్రపంచ దేశాలపైన, అట్లాగే ఆసియా దేశాలపైన ఈరోజు యుద్ధోన్మాద వాతావరణాన్ని సృష్టిస్తూ సంపదను కూడగట్టుకుంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క దుష్ట పన్నాగాన్ని ఎండగడుతూ ఇరాన్ పైన చేసినటువంటి దాడిని ఖండిస్తూ రేపు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ పిలుపునివ్వటం జరిగింది. రేపు జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ, వామపక్షాలు పార్టీల కార్యకర్తలు, అట్లాగే ప్రజాస్వామికవాదులు పాల్గొని మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు యోగా ఎంతగానో దోహదపడుతోందని పతంజలి నిజామాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జిల్కర్ కిషన్, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు యోగరత్న ఎక్కుండ ప్రభాకర్ అన్నారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు యోగా ఎంతో ఉపకరిస్తుందన్నారు. సమస్త మానవాళి నిత్యం యోగా ఆసనాలు వేస్తూ తమ దైనందిన జీవితాలలో
సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అర్సాపల్లిలోని నాలెడ్జ్ పార్క్ పాఠశాల ప్రాంగణంలో పతంజలి యోగా నిజామాబాద్ ఆధ్వర్యంలో యోగాసనాల ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా పతంజలి నిజామాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కిషన్, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు యోగరత్న ఎక్కొండ ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యోగాకు ఓ ప్రత్యేక స్థానం కల్పించిందని పేర్కొన్నారు. భారతదేశం ద్వారా యోగా ప్రపంచ దేశాలకు పరిచయం చేయబడిందని అన్నారు. సమస్త మానవాళి యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే ఉద్దేశంతో ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రచారం చేయించి అందరి మన్ననలను పొందారన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా శరీరంలోని సమస్త నాడులను ఉత్తేజపరిచేందుకు ఈ యోగాసనాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం యోగాసనాలను వేస్తూ తమ దైనందిన జీవితాలను సుఖప్రదం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీ ఎం భూమాగడ్, యోగా సెంటర్ సంతోష్ పాల్గొన్నారు. ముందుగా ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలందరికీ తెలియజేస్తూ చెప్పేది ఏమిటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఇది యోగా అనగానే ఒక మతానికో దానికి సంబంధించింది అనుకుంటారు. చాలా తప్పు. దానికి నిదర్శనమే ఈరోజు ఈ యోగా డేను మేము నిర్వహిస్తున్నది. వారు పిలిచి గత 25 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా ఈ ఎక్కొండ ప్రభాకర్ ఎవరైతే యోగరత్న ఉన్నారో వారిచే స్థాపించబడి సక్సెస్ఫుల్గా ఇక్కడ నడుస్తున్నటువంటి అర్సాపల్లి నాలెడ్జ్ పార్క్లో నడుస్తున్న ఈ యోగా సెంటర్కి ఈరోజు రావడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మేము ఈరోజు ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క యోగాను క్లాసులు నిర్వహించాం. దీంట్లో వాళ్ళందరూ కూడా రిటైర్డ్, అంటే చాలా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్స్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు, ఫారెస్ట్ రేంజర్స్ ఉన్నారు. అందరు వెల్ ఎడ్యుకేటెడ్, చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు వాళ్ళు. మేము నెలలో వారం రోజులు ఇక్కడికి వస్తుంటాము. మిగిలిందంతా దీని ఫౌండర్ ఎవరైతే మొదటి నుంచి చేపిస్తున్నారో మా యొక్క షహీద్ భాయ్ అని ఉన్నాడు, ఆయన మొత్తం ఇక్కడ యోగా డైలీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉదయం ఏ విధంగా అయితే నమాజ్ అయిపోతుందో వాళ్ళు నమాజ్లో భాగంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో డైరెక్ట్ ఇక్కడికే వస్తారు. దీంట్లో ఇంకో విషయం చెప్పాలి. ముఖ్యంగా ఇది ఎక్కడో అర్సపల్లిలో ఉండేది. దానికి ఈ నాలెడ్జ్ పార్క్ చైర్మన్ అండ్ ఫౌండర్ అయినటువంటి ఈ ఎవరైతే ముజీబ్ భాయ్ ఉన్నారో ఆయన, లేదు బయట ఎందుకు, మనకు చాలా స్థలం ఉందని బ్రహ్మాండమైనటువంటి హాల్ ఉంది. దాంట్లో 50 నుంచి 60 మంది వరకు చాలా బాగా మంచి స్టేజ్ ఉంది, ప్రొజెక్టర్ ఉంది. నాతో ఎన్నోసార్లు మంచి క్లాసులు కూడా తీసుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా ఆనందదాయకం. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఒకసారి మొన్న ఒక వ్యక్తి దీంట్లో నుంచి చెప్తూ ఆయనకి ఏదో చాలా ఆరోగ్యం చెడిపోతే వీళ్ళ దాంట్లో ఒకరు సూచించారనమాట, మీరు రండి మా దగ్గర యోగా నడుస్తుందని. ఆయన వచ్చి చెప్పాడు వారానికి. ఏమని, అయ్యో నాకు యోగా చేయడం వల్ల నేను ఇంకా చనిపోతానేమో అనుకున్నాను, అలాంటిది నేను బాగున్నాను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళందరి ఆరోగ్యాలు బాగుంటున్నాయి కాబట్టి చేస్తున్నాము. 11వ ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మేము ఇక్కడ ఉన్నది నాలెడ్జ్ పార్క్ అర్షపల్లిలో. ముందుగా మాకు ఇక్కడ యోగకు స్థలం ఇచ్చిన ముజీబ్ భాయ్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మా యొక్క షాహిద్ సాబ్కు కూడా చాలా ధన్యవాదాలు. తను నిరంతరం రిటైర్ అయిన తర్వాత పూర్తిగా యోగకే జీవితం అంకితం చేసి అందరికీ యోగా ఆరోగ్యం పంచాలనే ఆలోచనతో తన ముందటికెళ్తున్నాడు. అట్నే మా యొక్క పతంజలి యోగా కేంద్రం నుంచి నిజామాబాద్లో ప్రతి గల్లీలో ఒక యోగా సెంటర్ ఓపెన్ చేయాలనే ఆలోచనతో మరి అందరికీ యోగకు సంబంధించిన యోగా మాస్టర్లు అందరం కూడా ఆలోచన చేసి ప్రతి గల్లీలో వెళ్తున్నాం. అట్నే ప్రజలకు ఏం తెలుపుతున్నామంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున లేవండి. పొద్దున లేచి ఒక గంటన్నర సమయం ఇచ్చి నిత్యము మీరు యోగాభ్యాసం చేసుకోండి. అనవసరమైన డబ్బు హాస్పిటల్లో పెట్టకుండా కష్టపడ్డవాడు నష్టపోడని మనకు పెద్దలు చెప్పారు. ఒక గంటన్నర కష్టపడి మీ ఆరోగ్యం కాపాడుకుంటే ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉంటే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే తమ కాలనీలో మినీ పార్క్ కోసం స్థలం కేటాయిస్తే స్థలంలో కుల సంఘ భవనాన్ని నిర్మించడం ఇబ్బందిగా మారిందని కాలనీ ప్రెసిడెంట్ యాదయ్య తెలిపారు. మున్సిపల్ అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఆర్మూర్ పట్టణంలో యోగేశ్వర కాలనీకి అన్యాయం జరుగుతుందని కాలనీ ప్రెసిడెంట్ యాదయ్య సోమవారం ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. వార్డు నెంబర్ 25లోని వీధి నంబర్ 3 కాలనీలో 200 మందికి పైగా పిల్ల పాపలతో నివసిస్తున్నామన్నారు. గీతా నర్సింగ్ హాస్పిటల్ వెనుక ఉన్న 5% భూమి ఉందని, ఇది మున్సిపల్ సీలింగ్ ల్యాండ్ అన్నారు. ఈ స్థలంలో కాలనీ వారి కోసం మినీ పార్క్ నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్థల కేటాయింపు జరిపి పనుల కోసం అధికారులను ఆదేశించారన్నారు. కానీ ఇదే స్థలంలో కుల సంఘం నిర్మాణం చేయడం వల్ల పార్క్ లేకుండా పోతుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేసి మా కాలనీ వాసులకు న్యాయం చేయాలని యాదయ్య కోరారు. అయితే మేము ఇల్లు కట్టుకుని కానీ వార్డు నెంబర్ 25లో 3వ వీధి కట్టుకున్నాము. అందులో దాదాపు మేము 200 మంది వరకు ఉంటాం సార్. అందరూ రకరకాల ఉంటాం. అయితే ఆ పక్కన గీతా నర్సింగ్ హాస్పిటల్ వెనుకాల మాకు 5% ల్యాండ్ కింద ఒక 200 గజాలు ఉన్నారు సార్. దానికోసం మేము గతంలో ఉన్న ఎమ్మెల్యేని అప్రోచ్ దాకా ఆయన తీసుకొని చూపించినాము కదా. ఆ ఎమ్మెల్యే ఏమన్నా మాజీ ఎమ్మెల్యే ఏమన్నాడంటే ఇది పిల్లల పార్టీ కోసం వేస్తున్నాము, ఇది తప్పకుండా మీ కాలనీ వాళ్ళే వాటిలో ఈ ప్లేస్లో ఎవరు రావడానికి వీల్లేదు అని ఆ ఎమ్మెల్యే గారు చూపించారు. సో అప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, ఆర్డీఓ వచ్చారు, అందరూ వచ్చి చూసారు సార్. చూసి మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు కూడా వచ్చి పిల్లల పార్టీ చేస్తామని వచ్చారు. తర్వాత ఈ వేరే కులస్తులు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆ కాలనీలో మేమున్నాము, మా కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్. వాళ్ళ కులస్తులు అనేవాళ్ళు ఇక్కడ మాకు ఎక్కడ కనిపించదు, వల్ల ఇల్లు కూడా లేవు. అయితే మా కాలనీ వాసుల మీదకి వచ్చి దౌర్జన్యాక ఇది కట్టుకుంటాం, మేము సంఘం కడతాము, ఆ పార్క్ వస్తే ఏమవుతుంది మేము చెప్పినట్టు మీరు అంటే ఎట్లా అంటే దౌర్జన్యంగా మాట్లాడతాం. మా కాలనీ వాసుల మీద పోవడం, వాళ్ళని మీద తీయడం, మమ్మల్ని మీద తీయడం, నానా దుర్భాషలు ఆడటం మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇక రైట్ సైడ్ వచ్చేస్తే అక్కడ నా ఇల్లు ఉంటుంది సార్, అటాచ్ పక్కనే నా ఇల్లు ఉంటుంది, రోడ్డే పెట్టినాం. యాక్చువల్గా అప్పుడు ఆడికి కాంపౌండ్ ఉండే సార్. ఆ కాంపౌండ్ ఊళ్ళగొట్టి ఆడికి రోడ్డు కావాలి ప్రజల కోసం అని అప్పుడు డాక్టర్ దగ్గర ఆయన చనిపోయింది. కానీ ఆయనకు కొట్లాడి సార్ రోడ్ ఇప్పియండి మాకు పనికి వస్తుంది. ఆ కాంపౌండ్ మేము ఇదే తిరిగి వస్తున్నాం, ఆ రోడ్డు ఓట్లేదు. ఆ రోడ్డు తీపిస్తున్నాం సార్. రోడ్డు తీపిస్తే మాకు ఆ రోడ్డు ఉపయోగ చేయించినాం. అదే సార్ నాకు బదనాం చేస్తున్నాం, చేయించిన మంచి పని చేసిన అట్లా అందరు తిరుగుతున్నారు. రోడ్డు పోయింది దగ్గర సార్ వస్తున్నాడు, రోడ్ ఇచ్చింది ఆయన సబ్జెక్టులు అయితే దానికన్నా రోడ్ ఇచ్చింది సార్. అయితే మాకు ప్లేసు 100 గజాలు ఉన్నాయి సార్. నాకు ప్లేస్ ఆ 100 గజాల ప్లేస్లో నేను మా ఇంట్లో బోరు మొత్తం డ్రై అయిపోయింది సార్. ఒక్క వాటర్ రాకుంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానము మార్పురెడ్డి జ్యోతి మార్పురెడ్డి సర్పంచ్ ఉండే సార్ 11లో తీర్మానం ఇచ్చింది. మీరు ఇది ప్లేస్ ఎవరి వారికి రాదు కాబట్టి మీరు బోర్ వేసుకొని సరాటి చేసుకోండి అని చెప్పింది సార్. తీర్మానం ఇస్తే అక్కడ బోర్ వేసినాము. అది 200 కింద లోటు ఒక బొంద బావి లాగుండే సార్. దాంట్లో 50 ట్రాక్టర్ల మరం వేయించినాము, లేవర్ వేయించినాము, అంతా వేయించినాక మళ్ళీ వాళ్ళు వచ్చి ఇది కూడా కట్టుకుంటాం సార్ అని మా మీద జేసీఐ ఇందూర్కు అవార్డుల పంట పండింది. సేవా కార్యక్రమాల్లో అత్యుత్తమ పనితీరును ప్రశంసిస్తూ జేసీఐ మిడ్కాన్ సదస్సులో ఇందూర్ సభ్యులకు పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ లో ఆదివారం రాత్రి జరిగిన ట్రినిటీ మిడ్ కాన్ఫరెన్స్ లో జేసీఐ ఇండియా జోన్ 12 రీజియన్ బి ఉపాధ్యక్షులు దిలీప్ మల్లా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన క్లబ్లకు అవార్డులు ప్రదానం చేశారు. అందులో భాగంగా జేసీఐ ఇందూర్కు 2025 జేసీఐ రైస్ అప్ అవార్డుతో పాటు నేషనల్ ఫ్లాగ్షిప్ ఉత్తమ రిపోర్టింగ్ పురస్కారాలు ప్రకటించి అందజేశారు. వ్యక్తిగత విభాగంలో ఉత్తమ ప్రెసిడెంట్ గా జేసీఐ ఇందూర్ అధ్యక్షురాలు గౌతమి, ఉత్తమ కార్యదర్శిగా జైపాల్, ఉత్తమ మహిళా సభ్యురాలుగా తేజస్వి, నూతన సభ్యుడిగా యశ్వంత్లకు అవార్డులు లభించాయి. అదేవిధంగా ఉత్తమ జోన్ అధికారిగా జిల్కర్ నయన్ కు జోన్ 12 రీజియన్ ఏ ఉపాధ్యక్షుల సంకిత్ జైన్ స్పెషల్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ సి ఉపాధ్యక్షులు వేణుగోపాల్, జేసీఐ ఇందూర్ సభ్యులు జిల్కర్ నిపుణ్, చేకృత్, మధు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివన్నారు. ఆయన వర్ధంతిని బలిదాన్ దివస్ గా నిర్వహించారు. ఆయన ఆశయ సాధన కోసం మొక్కలు నాటారు. బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు అధ్యక్షతన బలిదాన్ దివస్ జరిపారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పట్టణ అధ్యక్షులు మందుల బాలు, సీనియర్ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ,
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారన్నారు. హిందూ మహాసభ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపించి దేశంలోని తొలి హిందూవాద రాష్ట్రీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూతల శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు జస్సు అనిల్, కలిగొట్ట గంగాధర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొత్తూరు గంగాధర్, ఆకుల శ్రీను, ప్రధాన కార్యదర్శులు గూగుల తిరుపతి నాయక్, కందిష్ ప్రశాంత్, విజయ్ ఆనంద్, ఆకుల రాజు, జాకీర్దార్ శ్రీను, దండి ప్రకాష్, పాన్ శ్రీను, చిన్ రెడ్డి, ఆర్య రాజేశ్వర్, లింగన్న, షికారి శ్రీను, ఉదయ్ గౌడ్, పోచంపాటి శ్రీను, గోపి కుమార్, నూనె శ్రీను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇవ్వవలసి వచ్చింది, ఎవరి గురించి ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడున్న యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక స్వార్థపరుడైన ఈ దేశ ప్రధాని అప్పుడు జవహర్లాల్ నెహ్రూకు ఎదురొడ్డి ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు దేశాలలాగా ఇక్కడ ప్రవర్తించదు కాశ్మీర్ ప్రత్యేక చట్టాల వల్ల ఈ దేశం ఐక్యత దెబ్బతింటది. ఎన్నో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయి తెచ్చుకున్న ఈ స్వాతంత్రానికి అర్థం లేకుండా పోతుంది కొందరు స్వార్థపరుల గురించి. దానికి మొదటిసారిగా ఈ దేశంలో ఎలుగెత్తి చాటిన నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. తన ఏదైతే అతనికి ఇష్టం లేకున్నప్పుడు నైరు దుర్మార్గంగా 370 ఆర్టికల్ చూపించడం కానీ, ప్రత్యేకంగా కశ్మీర్కు కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం, కొన్ని చట్టాలు తయారయడం వల్ల ఆ ప్రమాదాన్ని పసిగట్టిన మొదటి నాయకుడు ఈ దేశభక్తుడు ఎవరున్నారంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి దేశం. కాబట్టి అతని ఆశయం ఏ రోజైతే కశ్మీరు 370 ఆర్టికల్ ఎత్తేయాలి, ఈ దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా ఉండాలనే నినాదంతో అతను చేసిన పాదయాత్ర భారతదేశానికి స్ఫూర్తయింది. మా జనసంఘ్ కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచాడు మా పార్టీకి. ఈరోజు అతని ఆశయాలని ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు అందిపుచ్చుకొని అతని ఆశయం ఏదైతే ఆర్టికల్ 370 ఎత్తివేయడం జరిగింది. కశ్మీర్ని భారతదేశంలో సంపూర్ణంగా కలపడం జరిగింది. ఇప్పుడు ఒకే జెండా, ఒకే దేశం, ఒకే చట్టం అనే ఒకే రాజ్యాంగం అనేది అతని కోరిక ఏదైతుందో, అతని ఆశయం ఏదైతుందో ఇప్పుడున్న గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది, దాన్ని నెరవేర్చడం జరిగింది. ఈ ఆశయాలతోనే ఇప్పుడున్న భారతీయ యువత కూడా ఈ దేశాన్ని ఎందుకు ఐక్యత ఉంచాలి, ఎందుకు వీళ్ళు బలిదానం చేశారు ఈ దేశం కోసం. కాబట్టి ముఖ్యంగా భారతీయులందరూ ఐక్యంగా ఉండి కుల మతాలకు అతీతంగా దేశాన్ని ఐక్యంగా ఉంచుకోవాలి, అభివృద్ధి. ప్రస్తుత సమాజంలో యువత మత్తుకు బానిసై తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. మత్తు లేకుంటే సర్వం కోల్పోయిన వ్యక్తులు తనువు చాలిస్తున్నారు. ఒక్కొక్క సమయంలో మత్తు మోతాదు ఎక్కువై కూడా తనపై నమ్మకం పెట్టుకున్న వారికి దూరంగా వెళ్లిపోతున్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను నివారించేందుకు ప్రభుత్వం సీరియస్గా ఉంది. వీటి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలలో అవగాహన కల్పించేలా ఒక వీడియో చిత్రీకరణ జరిపింది. అది లోకల్ న్యూస్ ప్రేక్షకుల కోసం. యువత ఈ దేశంలో నువ్వే మా భవిత. మాయదారి మత్తులో జారిపోతే ముప్పురా, వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత.
అమ్మలాలిని మించి ఉంద ఆమైకల్లో నాన్న కూడా గుర్తురాడ ఆ నిమిషంలో నిన్నే చూసి లోకం చీ అంటుంటే పాపం నిన్నే కన్నా ప్రాణం ఏడుస్తోంది చూడు చేతులారా నిన్ను నువ్వే చంపుకుంటావా ఓ యువత ఈ దేశంలో నువ్వే మా భవిత ఈ దేశంలో నువ్వే మా కళ్ల ముందే కన్నబిడ్డలు రాలిపోతుంటే, డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్లు తమ జీవితాన్ని కోల్పోతుంటే గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం ఇది. యువతని రక్షిద్దాం. నవిపేట మండల కేంద్రంలోని బాస్టర్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఆర్ కాలేజ్ కి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని లారీ ఢీకొని మృతి చెందడంతో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. బినోల గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్ నవిపేటలో స్థిరపడి సీడ్స్ షాప్ నిర్వహిస్తున్నారు. తన కూతురైన బైండ్ల తేజస్విని నిజామాబాద్ లోని ఎస్ఆర్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ లో చేర్పించారు. సోమవారం రోజు కాలేజ్ లో వదిలిపెట్టడానికి నవిపేట నుండి గంగాధర్ ఆయన కూతురు బైండ్ల తేజస్విని బైక్ పై వెళ్తుండగా నవిపేట ప్రధాన కూడలి వద్ద వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో తండ్రి ఎడమ వైపు పడిపోగా కూతురు కుడివైపు పడిపోవడంతో లారీ టైర్లు ఆమె తల భాగం పై నుండి వెళ్లడంతో తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. తమ కండ్ల ముందే కూతురు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. నవిపేట్ మెయిన్ సెంటర్ లో దుకాణాల ముందు ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడంతో రోడ్డు చిన్నదిగా మారి ఈ ప్రమాదం జరిగిందని, గతంలో కూడా రోడ్లపై వాహనాల పార్కింగ్ తో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు స్పందించి షాప్ల ముందు వాహనాలను నిలపకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరాలి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచనలు. అసైన్డ్ భూములపై జిల్లా పాలనాధికారి నజర్. ధర్మపురి హిల్స్ సందర్శించిన కలెక్టర్, డాక్యుమెంట్ల పరిశీలన. ఇరవై 29న జిల్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక, బీఆర్ఎస్ నాయకులపై ఎన్టీఆర్ ధ్వజం. నగరంలో నేత్రపర్వంగా జగన్నాథుని రథయాత్ర. భారీగా తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్న భక్తులు. మత్తుకు దూరంగా ఉంచి మంచి బాటలో నడిపేందుకు పోలీసుల కృషి. మార్నింగ్ వాక్ తో ప్రజలకు చేరువవుతున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.